హాయ్ అండి. ఇది చికెన్ ఫ్రై. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఉల్లిపాయలు కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, సన్నగా కోసుకోవచ్చు. అది కొయ్యటం కుదరక నేను మిక్సీ పెట్టాను. పచ్చిమిరపకాయలు ఒక 3 వేసి మిక్సీ పట్టాను. అయితే ముందుగా చికెన్ కడిగేసుకొని అవి కొంచెమేనండి ప్రతిదీ కూడా. కారం బదులు వేరే మసాలా పౌడర్ వేస్తాను, అది వేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ముందు తయారు చేసి పెట్టాను. నెక్స్ట్ టైం అయితే అది ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను. ఇది పచ్చి మసాలాతో పని లేదు. కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెను. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ పెడితే చాలా బాగుంటుంది. వెంటనే వండుకోవచ్చు, పచ్చి మాంసం కూడా వండుకోవచ్చు, కానీ కలపకుండా ఉప్పు కారం అవి బాగానే కలపకుండా చేసుకోవచ్చు. కానీ కలుపుకుంటే కొంచెం ముక్కగా పట్టేసి బాగుంటుంది. అయితే చికెన్ వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేలాగైతే ముందు వేగాలి. వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. ఇదండి మసాలా పౌడరు. ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరియాలు, లవంగాలు, చెక్క, యాలక్కాయలండి. అవి వేయించుకోవాలి. నెక్స్ట్ టైం అయితే వేయించింది ఎలా అన్నది చూపిస్తాను. మనకు కొంచెం వేగిన ఫ్లేవర్ వస్తే చాలు, అప్పుడు మిక్సీ పట్టేసుకోవచ్చు పౌడర్ లాగా. ఈ పౌడరేనండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి. మనం ఇంకా మసాలా ఏం వేసే పని లేదు. ఆ పౌడర్ వల్లే అంత గ్రేవీ వస్తుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా పులుసు కూర అవి బోరు కొట్టినప్పుడు కొంచెం మార్చి చేసుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఇక నేను కూరలో మాత్రం గ్రీనరీ తప్పదు. కొత్తిమీర, కరివేపాకు మాత్రం విపరీతంగా వేస్తాను. అయినా వేగిన తర్వాత అసలు ఏమీ కనిపించదు. ఇదండి ఫైనల్కి వచ్చేసింది. కొంచెం కలర్ వేసాను చూడటానికి అందంగా ఉండడానికి. ఇది వేగిన తర్వాత ఈ కూర అవుతుందండి. కొంచెం ఎక్కువే వండుకోవాలి.